చేద్దాం అనుకుంటాను అన్నది. కొడుకు ఇంటి వినుంటే నెత్తి వినప్పు పడి నెత్తి విన్నట్టు కన్నతాది. అరే ఆడవిల్ల ఎదిగి ఉంటే కన్నతల్లికి రొమ్ము వినప్పు పడి రొమ్ము. నీ ఆలోచన బాగున్నదే బాబా, అందుకేమీ పర్వాలేదు రామా. అని పోతాను పైనము పోయి మా అన్నదమ్ములు విచారించి మరి 5 ఇష్టం కావాలి. అనుకోదు తగ్గిన కసి కూర్చొని ముచ్చట పెట్టి కళ్యాణ్ దర్శనం వాళ్ళు రాలి. તમારી ఇంట్లో గెలిచి రచ్చగా కాలే ఇంత సరైనప్పుడు 5 అన్నదమ్ములు ఉన్న ఆలోచన చేసుకోవాలని అచ్చని గారికి రానవచ్చినారా ఆ నకన మహారాజు అన్నాడు, ఓ అన్నా ధర్మరాజు అన్నా మరి అర్జున తమ్ముడా సహదేవరాజా నోట మాట కొడుకు పెళ్లి తొగరింటి బిడ్డ మన ఇంటి కోడలు ఈ వస్తే మనం ఆడపిల్ల లెక్క చూసుకోవచ్చు. కన్న బిడ్డ మన రాజుల కులం రాసపట్టుకొని క్షత్రియ వంశం మనకు ఎవరు పోవాలి పట్టువాడు బ్రాహ్మణయ్యకు మన కొడుకు తల్లి తీరు ఒక ఫోటో తీసింది అయ్యా. మరి ఆ రాజా కచ్చిరి మీద కూర్చున్న 5 అన్నదమ్ములు విచారించుకొని అరే పట్టువాడా బ్రాహ్మణయ్య ఏంటిదిరా దండ పెడతావా మంత్రి అని నువ్వు అన్నావు పెట్టరా అని అన్నా దండం అట్టగాదు బిడ్డ దండం పెట్టుకోవాలి ఎట్లాంటి పిడత పానం పడేది మరి మరి మా కొడుకు పోంగా ఎక్కిన వాడు రంపాల రాదు. నువ్వు రంపాల రాజు తప్పి ఫోటో చేతికిస్తాను 4 రాజ్యాల్లో అవ్వకుండా భూములు తిరిగి మాకు తగిన కోడలు రంపాల రాజు తగిన భార్య మరి అటువంటి కనుక వెంకులాడుకోరా కోరి. అయ్యా ధర్మరాజా మేము కోడలు దాడాలో పోతాం కానీ అరే తవుడ ఇస్తారి నా పేరు ఇస్తున్నారు తవుడ వెంటన్నా ఏంటన్నా నా పేరు పొందడు కాదురా ఏం పేరే రే రాజు ధర్మరాజు పిల్లదాడలో బొమ్మనగానే ఫోటో పట్టుకొని పోదామంటే పోదాం అన్నట్టే రాని తపాసి ముఖంలో చెప్పు రాజు ఇచ్చి మనం పోదాం ఇక. అరే గల్ల కాదురా కాళ్ళని చూస్తే కాళ్ళు పడిపడతాయి నాకు తోమగారు సార్ బచ్చా అయ్యా అయ్యా ధర్మరాజా బిడ్డ కడుపెట్టుకునే కాళ్ళు నడవై మాకు తోమగరుసు కావాలయ్యా. అరే బిడ్డ ఎందుకు ఏం పర్వాలేదురా నాయన మీరు అదిగో నా కొడుకు తగిన పిల్లలు మాట్లాడుకొని వచ్చిందంట మీకు అప్పుడు దానం చేస్తా
ఇప్పుడు కడుపుకుంటుంది అదే తాళ్ళని చూస్తారా కాలు పడి పడతాయి సరైన షాపు చూస్తే మీరు బల్లె పెట్టుకొని వస్తాయి అక్కడ 2000 నోట్ అవుతుంది సిల్లర్ నాదే మరి 5000 సిల్లర్ నా దగ్గర ఇస్తా ఉన్నాయి కదా ఇంకేందిరా నేను నీకెందుకు ఇయ్యాలి నువ్వు నాకెందుకు ఇయ్యాలి వచ్చినాక అవి ఇవి కల్పిస్తాను పోరా రాజుని తామిజ మంచిదని కట్టే కాదు కానీ అయ్యా 2000 ఉన్నాయి అని ఇచ్చిన నన్ను వాంటివి మన ఇచ్చిన పైసలు గడవంటి వంటి వాడు బ్రాహ్మణుడు అది కూడా వంటి రాజరం పాలరాజు పూడ పట్టుకొని పూడలో కూడా దాడలనైనా గడవంటి చేతికి ఇతర మంత్రులు రంపాలరాజు పూడ పట్టుకొని పిల్లలాడల్లో పోవట్టిని వాళ్ళు ధనమంత్రులు వారు వేగిరమ్మనైనా రామ 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 సమ్మకేంద్రా అంటువాడు బ్రాహ్మణుడు రంపాల రాజు పూట పడుకొని ఉరుకుకి ఎవడ బార పన్నడాడా అరే ఎకరాని కొండలైనా ఊరుగుడుల్లాని రాజులా బిడ్డలను చూస్తే మాత్రములుగా మాట మర్యాదగా రత్నగాడ అమ్మాయి ఎత్తలేదు అమ్మాయి ఎత్తగాడ మాట మర్యాద తమ్ముడే రాజు డోలోడు ఏమంటాడు పోతల పొడకల ఉడితే తాగుబోతు రాజుగా అంటాడు డోలోడు నిన్ను కట్టేందుకు అంటాడు రాంగరే ఉన్న కాలాన్ని 90 మంది తీసుకున్న తాగుతానా వాడు పోవు మరి వాడు పోపించబోతే గందుకే ఎత్తేస్తాను వాడు వారి నువ్వు లేనప్పుడు వాడు నీ గుడిసెలకు వచ్చిందా అయినా నీ గుడిసెల డబ్బున్నదా రూపాయలు ఉన్నాయా బంగారం ఉన్నదా అడితే కమ్మల గుడిసె మీద దెబ్బెత్త కొడితే నీ గుడిసెలు ఏమున్నాయని వచ్చిండ్రా వచ్చిందిరా నీ వచ్చి చూసే వరకే ఇద్దరు కలిసిన పిల్లి దగ్గర ఇద్దరు కొట్టారు అయ్యా నీ పిల్లలు వాడు కూడా పీట చెక్క తోడు కొట్టినాక ఎందుకు అర్థం కాలేదు ఎందుకు బతాను పచ్చి పడి మందాయి సాగకపోయాను ఇక్కడ పిల్లతో దొరుకుతలేదు
పాడుదల కూడదంటే మామూలు ఉండద్దు. ఇళ్ళ రూపురేఖలు ఎంతో వడచక్రం లేకుండా ఉండాలని వాళ్ళు తిరగంగా పిల్ల సోది ఎక్కడా దొరుకుతుంది మా అమ్మ. సౌడా పిల్లదాడు దొరికిందిరా. ఎక్కడ్రా పిల్లదాడు దొరికింది, ఇక్కడికి వచ్చింది. నీకు వచ్చిందా? మరి ఏ ఊరన్నా? ఇక్కడికి వచ్చిందిరా. ఏదిరా? అరే పెద్ద బిజినెస్ చేసినప్పుడు చూసిరా. ఏం బిజినెస్? అంటే బంగారం బిజినెస్. బంగారం బేడవుతున్న ఏ పాడు కావాలి, పిల్లలు గడ్డపోతే లేకపోతే రాలే ఇస్తా. గంత బంగారం అచ్చిన పని ఇడిచిపెట్టాలి. కులం అయితే మారాదురా కోల చిన్న అన్నట్టు అచ్చిన పని చేయాలి. మరి ఏం బేరం అన్నా? ఏంటంరా పత్తి పేరంగా అది పక్క పెట్టు. మిర్చా? అది పక్క పెట్టు. మరి మక్కజొన్న? అది చిన్నదే. అది సీప్. మరి ఇంకేంది? ఏంటది ఇనుప సామాన్ దుకాణం ఇట్లా ఏంటది సిక్కెంటి కలుగు పట్టాలి పింగళి ఈ బేరమే నారా? గవే పెద్ద బిజినెస్ బిడ్డ. అయినా చికెన్ కిలో తక్కువ చేయద్దురా. పరకాల నిపోకాల చికెన్ కిలో అమ్మిన వాళ్ళే ఆ ఇళ్ళని కొనుక్కుంటారు. అరే బిస్కెట్ కనుక పడాలి మీరు రోడ్డు పిల్లని చూడొచ్చిందంటే నాకు మంచిగుంటుంది. నేను రాను రా. అరే రావాలన్నా. అంటే వీడు వీళ్ళ సినాయన కొడుకు వాడు నీగ్రో పొక్క వాడు కాదు, వాడు ఇచ్చే ఉంటాడు. వీని చిన్న కొడుకు అని చెప్తా. పిల్లదాడు ఎక్కడో దొరకలేదు. అరే వీరచక్రపురి పట్నం ఎలేటి వాడు వీరచక్రమారా. తన భార్య కమలాంచి వాళ్ళగల్ల వీట రూపవతున్నది తమ్ముడు. అరే వీరచక్రమారాది కమలాంచి దేవి కన్నా బిడ్డ రూపము చక్ర రూపావతి దేవి. అక్కడికి పోదామని పట్టువాడు బ్రాహ్మణుడు అది కొట్టమండి రంపాలు నాలుగు మూట పట్టుకొని వీరచక్రపురి పట్నం అయినా వాళ్ళు కానీ వస్తారమ్మా. నువ్వే రాజుతారనే వాడు ఎదుక మొక్కుతాడు. వానికి కష్టం వచ్చిందిరా. అరే అట్లా నా రాజుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయా? ఉరికిపోయి 2 కాళ్ళ నువ్వే పడుతుంది. నేనే కాబో కానీ పోస్ట్ ఆఫీస్ మొక్కుతాను. అక్కడ ముచ్చినట్టే అన్న. నా పోస్ట్ ఆఫీస్ మొక్కుతావురా. అయ్యా నన్ను మహాప్రభు అయ్యా ఎవరో ఉన్నదయ్యా మనది ఊరు ఉండే కాదరా. మనది ముంటూరు. ముంగటూరు అంటే అలా దీని కూడా ముందు ఏ ఊర్రా? అసలు మనం ఏం పని అర్థం కాదరా. మనం అయ్యా మాది ఢిల్లీ హస్తనాపురి పట్నం. 5 పంచ పాండవుల కింద కొలువు చేసే ధనమంత్రులం. పిల్లదాడు వచ్చినవయ్యా. నువ్వు పాండవులకి మేము కొలువు చేసేవాడివా? మరి మొన్న చికెన్ కిలో బేరానికి వచ్చిరా? చెప్పురా. వీడు వాడు కాదు, వాళ్ళ చిన్న కొడుకు వాడు. అంటే వాడి కలర్ ఉంటారు వాళ్ళు ఇద్దరు.
సాంగుడు అంతేనా? సాంగుడు కట్టి ఉంటుందా? గట్ట ఉంటది. అంటే మనసులో పోయిన వాళ్ళు 7 ఉంటారు. అంటే అన్న ఒక్కడు వీడు వాడు వీడు. అరే వాడు నీ దగ్గరే ఉన్నాడు బిడ్డ. చెప్తలేడా? అరే 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 రే 5 పంచపాడల పేరు చెప్పినప్పుడు వీరా చక్రపురి మహారాజు కూర్చుని వాడు లేచి అయ్యా బిడ్డ 5 పంచపాండలు అంటే సామాన్యులు కాదు. వాళ్ళ కింద కొలువు చేసే వాళ్ళు. వాళ్ళు వచ్చిన ఒకటే వీళ్ళు వచ్చిన ఒకటే. వీళ్ళకు మర్యాద మంచిగా చేయకపోతే నాడు ఏనాక నా పేరు అమ్ముడు పోతుంది. బిడ్డ మీరు కూర్చోరి. అయ్యా ఇలా కూర్చోండి. అయ్యా నువ్వు కూర్చో. నేను కూర్చున్నా కానీ ఏ పనికి వచ్చిండు? అదే మేము పిల్లలు రావచ్చు, నీ బిడ్డ ఉన్నదని తెలిస్తే వచ్చినవా? నాకు 10 బిడ్డలు లేరు, 10 కొడుకులు లేరు, ఒక్క బిడ్డ ఉన్నది. ఏకైక పుత్రిక లోక సుకుమారు. నా బిడ్డ రూపుకు చక్కదనం రూపవతి. నా బిడ్డను కనుకనేవి ఆ పంచపాండలు ఇళ్ళకి వస్తే వాళ్ళతో ఏమనుంటే నా పేరు ఎక్కడికి పోతుంది వాళ్ళు. అయ్యా అయ్యా అందుకే పప్పాలని వచ్చినావయ్యా మీ ఇంటికి. అప్పు మీ కాడ కందులు పడతారు ఎవరా? ఏ పండతలేవయ్యా. ఎవరింటాను దొరపోయినావు? ఏ అద్దు దొంగతనం చేయద్దు. అటు ముఖాలే లేవు మా రాజ్యం. ముఖాలు లేవా? రాంగ్ ఏమన్నా గట్టిగా వార 15 ఆటోలు వేసుకొని పోకపోయావు. అయినా తల్లబడ్డా అయిందా? గట్టిగా అవుతుంది. అయితే మరి శిక్ష గురువు మోచ గురువు పెళ్ళంత డగురు. అన్ని గురువుల కన్నా ఆ గురువుని మించిన గురువు లేదు. మరి నేను అడిగితే గాని మరి నా ఆలోచన కాదు కదా. నా భార్యను కూడా విచారియాలి. బిడ్డలారా మీరు కూర్చొని నా భార్యను పిలిచి మరి విషయం చెప్తే దాన్ని కూడా ఆలోచించాలి. ఏమంటుందో మానసికం కావాలి. ఓ అది ఆగుతలేదు కాదు. బిడ్డ పెరుగుతా అంటే దాని బాధ దానికే ఉంటుంది అంట. మరి అటువంటి కనుకనే భవనాలు వెలిగిపోతున్నాడు అనబోతాయి. ఏం చెప్తాందో అదైనా ఇట్లా ఉండదు. ఓ బిడ్డ అది ఓనే పోతే మాత్రం ఎకరం తోట కొత్త ఎరకత్తది. చుట్టూ రంగు ఎడతాను అడిగి పెడుతుంది కదా. సరే బిడ్డ నా పిల్లలు ఇదే నా ఇల్లు. ఏ పొక్కలు కాదు గార్బచ్చి దాన్ని పెట్టుకున్నాం మేము. మళ్ళీ కదా నీదా మళ్ళా అదే ఉన్నది మా సపరేట్ ఇటు కట్టుకున్నాం అన్నారు. మన పిల్లలు పిల్లలు ఏంటిరా మన పిల్లలు పిలువు. పిల్లమంటారా పిల్లమంటానయ్యా. అయ్యా ఈ అందాల భార్య చూసుకోమని చూస్తావయ్యా. ఆ ఒక్కవాడు మంచిగా మాట్లాడతాడు. అయ్యా మీరేమిటండి బిడ్డ? మేము బ్రాహ్మణులు అయ్యా. మరి బ్రాహ్మణులు అయితే మరికి మంగళ పూరలు ఎక్కువనేవారు. అయితే వాళ్ళు మంగళూరు సాదుకుని విడిచిపెట్టినాను అట్లా. సరే సరే బిడ్డ కానీ ఉన్నా మనిషి వీరులొచ్చే కమలాక్షి ఇట్లా పడ్డ చేయమంటారు. కమలచ్చా కమలచ్చే ఏంది బిడ్డ దాసి కమలాక్షి దేవి నీ భర్త వచ్చాడమ్మా. అసలు నీ భర్త నా భర్త ఉంటా ఏంది మావాడేనా? మరి వచ్చేది పక్కపచ్చి అవన్నీ వచ్చిండవు. నీ భర్త వచ్చిండవా? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నీకు తెలియదా? మూడు వచ్చావు నీకు తెలియదు. వచ్చా పోవాలి ఏం చేస్తావు?
అంతే ఉత్తాది ఏమద్దు ఈ ఒక్కప్పుడు నువ్వు రాదు అబ్బో నేనా దాన్ని నిన్ను చూడు అన్నందుకు డబ్బు నీ పచ్చిన మోనావు నా భయం భయం వద్దు నాకు అది ఏ పాట బాగానే టాక్ ఉంది నేను మూల ముఖం చూనే చూడా చూసాడు ఇచ్చిపెట్టా కమలాంచి దేవి ఇళ్ళ ముందుకు వెళ్ళిపోతా నా భర్త వచ్చిందా నీ ఆడవిల్ల చూసిన ఒక చేతిలో నీళ్ళు ఒక చేతిలో నీళ్ళు పట్టుకోని ఇప్పుడు దాన్ని నేను చెప్తాను మళ్ళీ అదే తనలే తనలే తంత ఆరు నా పిన్న అసలే తనలే రాసేట్ నిలబడవాగా గలంలోనే నిలబడతావా మన మొక్కని తరగాలి పగటిలు 4 చినుకులు వచ్చే రిక్కులు బిరుకొని కింద గిట్ల రోజు ఇన్నెత్తంత అది ఎప్పుడో ఇరుగుతుంది నాకు ఎక్కే ఇక ఇరిగినాక తెలుస్తాయి నీ సంగతి నీ అక్క ఇడిపోతే నువ్వే తీసుకుపోవాలి ఇడిపోతే నువ్వే తీసి అంటాడు మళ్ళా తర్వాత ఎక్కువ అయితే ఏంటే ఇక ముచ్చడంటే మాట్లాడినా సంబంధం వచ్చిందే సంబంధం అయితే పోతా నువ్వు ఏమంటారు కదా నీ పిల్ల నేనేమంటాను రా అది సంబంధం వచ్చిందా నేను ఇష్టమవుతా ఏమనంటే కుండల బోళ్ళు ఎత్తేస్తాను నేను ఇక అయిలేనయ్యం అయినా అన్నది ఎవరు ఎవరు ఎక్కడ నాతో 6 అవుతాం పెంబర్తే అయినా ఆయనకి ఇదివరకు 5గురే ఉన్నారు అంతే నేను కూడా అటే ఆశపడతాను ఆయన అభిప్రాయం బాగానే ఉన్నది అయినా నా గొప్ప దగ్గర నేను చెప్పిన 7 చేసుకోవాల్సి కొంచెం అధికారులు ఆగద్దని చెప్పిన నా తర్వాత ఇంకొక రద్దు బరాబరిగా అయితే అంటే ఆయన అదృష్ట మంత్రి ఏ జన్మ చేస్తున్న పుణ్యం అయినా నువ్వేమన్నావు సంబంధం తెచ్చిందన్నా అదే నేను అన్న ముచ్చట ఏంటంటే సంబంధం మాట్లాడకొచ్చిందా అన్నావు నేనన్నా అంటే నువ్వేమన్నావు ఇష్టపోతా ఇప్పుడు సంబంధం ఎవరకు ఉద్యోగం పెళ్లి చేస్తావా చేసినాక అత్తగారి అడవిలో పోతుందా పండుగ పప్పనాడు తీసుకురాను రేవులే కావలేదు పిడా దేవాడు కొడితే నీ ఎక్కలి కుప్పలు వాడ ఆలోచన లేదు నడక మగోళ్ళ నడక నేను పొరపాట్లా వాడనే నీ మాట అరపాట్ల పొరపాటు ఆయన డోలోడా నువ్వనే చెప్పవురా అది సరిపోయిందా నోడికి ఆయన ఐలేక నాకు కూడిపోయింది ఆయన ఏం చేసి బత్తాలో కూడా పోయింది చెడిపోతారా ఏమిట మసిందా దానా బాబా అచ్చిన ఎవరు ఏం తెచ్చిరాను అచ్చిన వాళ్ళు వాళ్ళది ఎవరు ఢిల్లీ వచ్చినప్పుడు వాళ్ళే ఇగో బ్రాహ్మణ్స్ అంటే అట్లా కలర్లు ఉండాలి అమ్మా ఉన్న కాడికైనా మంచిగా ఉన్నాడు బ్రాహ్మణయ్య అంతే కానీ వాళ్ళ ఫోటో తెచ్చారా పొలగాని ఫోటో ఇగో ఫోటో నీకెందుకే నేను చూడొద్దా అల్లుని ఫోటో వస్తా చూడొద్దా మరి ఇప్పుడు అల్లుని పైన కూర్చొని పోగా చూసిన నేను కొంత అరే వెనక కూర్చుంటారు కనుక ముందర కూర్చుంటారు వెనక కూర్చుంటా
వెనక కూర్చుంటే అల్లుడు అంటే కొడుకులు మనకి ఫోటో చూస్తాయే చూస్తే మన బిడ్డ చూడాలి. అవునయ్యా, అందరూ చూడాలి. మన చుట్టాలు బంధువులు అందరూ చూడాలి, ఇష్టపడాలి. చుట్టాలు పిలుచుకునేది ఎందుకు? అగిదికేనా పిల్లగాడు మంచిగా ఉన్నాడు, చుట్టాలు అందరు పిలుచుకుంటే కూడా వాళ్ళు ఎత్తగొట్టి ఉంటాడు. ఎత్తగొట్టి పుణ్యం తగ్గుతుంది. ఉంటాడు కానీ వాళ్ళ ఢిల్లీ వచ్చినప్పుడు ఐదుగురు పంచపాండవులు, పెద్దవాడు ధర్మరాజు, రెండోవాడు అర్జునుడు, మూడోవాడు భీమసేనుడు, నాలుగోవాడు లక్ష్మణుడు, ఐదోవాడు సర్వం తెలిసిన వాడు సహాదేవుడు. లక్ష్మణుని కొడుకు పొన్నమాదేవి గర్భాన పుట్టిన వాడు పొలంగా చిక్కిన వాడు రంపాల రాజు. అగో పొలగాడి ఫోటో రూపు దగ్గర ఫోటో ఉన్నది, ఫోటో దగ్గర పేరున్నది. ఇగో ఈ పొలగాని ఫోటో మన బుజ్జికి చూపించు. కొట్టి కొట్టి చిన్నగా అయితే అంటుర్రా. కొద్ది నేను పెళ్లి చేస్తాను. నాకన్నా అర్పించండి ఆయన ఆపించున్నాయని ఎత్తి అంటారు కదా. అయ్యో రంపాల ఎంతో శృంగారం ఉన్నాడు బిడ్డ. నువ్వు ఇష్టపడ్డట్టే అయితే పెళ్లి కాయమాకులు చేస్తావమ్మా. పాండవుల నుండి దేవలోకానికి నరలోకానికి పేరు వేయనుడు అని ఆ రూపావతిని పిలిచి అడవిల చేతికి పోటు వేయంగా గిట 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 ఎడవన మళ్ళీ వెలికి కుడి కన్ను కలుగున్న పిల్లగాడ బాయరా పోటవన కళ్ళ చూసింది. చూడబోతే కాంతుడా జయంతుడా, నరుడా నారాయణుడా, ప్రహరుడా, దేవుడా దేవేంద్రుడా, కుదుడా కుబేరుడా, గాలిదేవుడా, గాంధీరుడా, వాయుదేవుడా, వరుణదేవుడా, అష్టదిబ్బాలకుల్లా సూర్యవంశపు రాజా, చంద్రవంశపు చక్రవర్తి ఉన్నదా, నలవన్మగుని కంటే అందంగా ఉన్నది బాలుడో. రూపావతి దేవికి ఎంతో ఇష్టమైంది. అబ్బబ్బా నా కొరకు తన పుట్టిన, తన కొరకు నేను పుట్టిన, ఎంత ముద్దు ఉన్నట్టు ఎన్నో వన్యనున్నాయి అని నానా మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నది ఆడవి. తల్లిదండ్రులు ఏమనుకున్నారయ్యా? సరే పర్వాలేదు. ఆ పిల్లను చూసి వచ్చిన పట్టువాడు బ్రాహ్మణయ్య శృంగారం ఉన్నది. అబ్బబ్బా ముందు ముక్కు సక్కదనం, వెనక కొప్పు సక్కదనం, ఆడవిల్ల నల్ల ఉన్న ముద్దు ఉండవు అంటారు. ఆడవిల్లను చూడవద్దు. సీతాదేవి కంటే సునీత, లక్ష్మీదేవి కంటే లలన, పార్వతీదేవి కంటే కంటే అయ్యారా మీరు కాదు మా రారాజులు రావాలి, నా బిడ్డను చూడాలన్నాడట. ఎగిరంగా ఎటు ఈయన ఆలోచన లేని అడుగుపెట్టారు పాండవులంటే. తప్పుటాడు వేయద్దు, తప్పుడు పనులు వేయద్దు, చెడు చెవులతో వినద్దు, కర్మ కళ్ళతోటి చూడొద్దనేటోళ్ళు పాండవులంటే. ఐదుగురు పంచ పాండవులకు పలాని చోట పిల్లున్నది అని చెప్తే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నర్జునుడు అటువంటి చిన్నవాడు మాత్రమైన నేమి అవో సహదేవ మహారాజు సాష్టంగా వీరా చక్రపురి పట్టణం చేయడం వచ్చినాడు. ఆ పిల్లను చూశారు, ఆ ఎంపులతోటి మాట్లాడుకున్నారు. ముచ్చడి ఏమనుకున్నారు? అయ్యా ఇదివరకు ఐదుగురు కొడుకులకు అన్నం కురుక్షేత్రంలో వదిలిపోయినరు. చివరికి మాకు కలిగిన కొడుకు ఒక్కడు. బ్రాహ్మణులు విలిపించి బలమూర్తం చూసిరు. వరుగులెంతో సక్కదనంగా వరమూడినాయి. పాదములు గణములు అగో బ్రాహ్మణయ్య లగ్గము చూస్తే ఏమని మెత్త ఉన్నది. అరే
చక్కని శుక్రవారం నాడు చక్కదనాల లగ్గం వచ్చింది కానీ 4 వత్తుల నాగవెళ్ళొస్తాను అన్నాడు. 4 వత్తుల నాగవెళ్ళంటే పొద్దున లగ్గం అయితే మాపున నాగవెళ్ళి కావాలి, మాపున మాత్రమైన లగ్గం అయితే మళ్ళా తెల్లారు నాగవెళ్ళి కావాలి. 4 వత్తుల నాగవెళ్ళి ఎందుకు వస్తా మీకు ఇంత దూరం ఎందుకుంటుందని అడిగిండు తల్లిదండ్రులు. మంచి కొరక చెడు కొరక అయ్యో మంచిగా చెడు కానంటే లేదమ్మా. మరి ఏవో పుట్టిన తేదీని బట్టి పేరు వస్తుంది, ఆ పేరుని బట్టి లగ్నం వస్తుంది. 4 వత్తుల నాగవెళ్ళన్నప్పుడు బాధపడకయ్యా అని 5 పంచ పాండవులు నువ్వు లగ్గం ఇక్కడ చేసి సాగదు. మా ఇంట్లో మాకు అడవిలో ఉండేపడికి మా భర్తను బంధితో నువ్వు పెళ్లి చేసేది ఉన్నదా? మాకెవరున్నారు? ఒక్క కొడుకు. 4 వత్తుల్లో నువ్వు వచ్చి అక్షంతలేసి ఆశీర్వదించుకో, అన్ని ఖర్చులు మాయే, మా ఇంటికాడ నాగవెళ్ళి చేసుకుంటాము అని అన్నారు. ఒప్పగించాలి వాళ్ళు చేసుకున్నారు. నచ్చింది కాబట్టి అట్లయిన లగ్నం చేసి సాగుతుంటారు. అలా వీర చక్ర మహారాజునైన ఒప్పగింతలైన లగ్గం కోటి వేసుకొని 5 పంచు పాండు అయ్యా మేము లగ్గం నాడు తెరలి వస్తాం. నీకు పిండి వెళ్ళము సిద్ధం చేసుకోరు వాళ్ళు అన్నారు. పాండవులు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు. లగ్గం కోటి ప్రకారం మనం పిలుపులు పంపాలి. పిలుపులు ఏంటంటే చుట్టాల బంధువులా, అమ్ముడా, సాదేవరాజా పేరు చెప్తాను రాయి ఉత్తరం, ఊరికి ఒక ఉత్తరం, పల్లెక పరమాన పట్టణానికి ఒక లేఖ అందరిని విలువాలి. ఏ ఒక్కరిని విలువకపోయినా చూసినవా పాండవులు నన్ను ఎందుకు విలువలేదని బాధపడతారు అని ఉత్తరాలు రాస్తాను రాట. అందరి పేరు చెప్పుకొస్తాడు తరమల, అందరి పేర్లు చెప్పుకొస్తాడు కానీ గోపాలకృష్ణుడి పేరు యాదికి రాస్తలేదు. అయ్యయ్యో మరి అన్న అడగండి తమ్ముడు రాయద్దు, అన్న చెప్పండి తమ్ముడు రాయద్దు. అయ్యా అటువంటి మాత్రం అనగానే అవి పేరులు చెబుతూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. చెప్పిన కాడికే రాసిండమ్మా. ఉల్లపండి ఉత్తరాలు విని, పల్లెపండి పర్వాలు విని, పట్నానికి లేఖలు విని, శుభలేఖలు ఊరికి అందనే బట్టే చక్ర మహారాజు 5 తోలిచ్చాడు. పిల్లగాన్ని తీసుకురా. 5 తోలిచ్చిన్నాడు. ఆ పిల్లగానికి ఇక్కడ మైల పోలు తీయాలి, పిల్లగాన్ని పెళ్లి పిల్లగాన్ని చేసుకొని తరలి పోవాలి పిల్లింటికోని. పిల్లగాన్ని తయారు చేస్తాను. ఆడవిళ్ళు ఉన్నట్టు ఆడవిల్లమ్మా జానాని విచారకోలేదు భయపడకు. క్లాసు దేశముద్రై ఓకే. ఇక ఇప్పుడు ఈయన కంపాలు రాదన్నట్టు ఈయనకే పెళ్లి పిల్లగాని చేసుకొని దాన్ని పోవాలి మేము. ఆయన అయితే మంచిగా చూసినా కానీ పొలగాడు అతికే చెప్తాను అతిలే ముద్దపప్పు. అయితే రాముడా రామన్నా పిల్లగాన్ని చూడాలి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5 తండ్రులు 5 తల్లులు. మరి అటువంటి వెనకనే వాళ్ళ రెక్కల బొక్కల వెళ్ళవాడు. అలాగే అల్లారు ముద్దు కొడుకునల్లా దాదుకున్నారు. దాని వల్ల వయ్య
రాస్తాంది ఒక తల్లి నీళ్ళు వేస్తాను ఒక తల్లి నీళ్ళు వేస్తాంది వాళ్ళు తానాలు వయ్యాలంటే నా కొడుకు కాదు ఎవడో మంగళం వచ్చి కూడపోడు తప్పిడంత పెళ్లి పిల్లగానికి రేపే పెళ్లి అంటే రాత్రి తీసుకపోతే కరెంట్ ఏం అంత ముందు చంపిండి వాడు అరే తానాలు కొడక గవర్నమెంట్ పెట్టాలంటే గవర్నమెంట్ పెట్టాలంటే మహిళకు వెళ్ళాలంటే త్వరగా అటు చూస్తాను ఎనగా ఉద్యోగం నాయనను ఇక పాయిరాలు ఆయన మీద కాదు ఆగదు ఆగదు ఆగ మంచిగా తను పెట్టుకోండి ఇక పాయిరాలు పెట్టాలంటే గొర్రెకు గొర్రె పెంటు గొర్రెల పెంటు పెట్టినారు అరే పైరాలు ఇక కొడుకు అంటే బాధ్యంగా కడతాను కొడుక ఇక బాధ్యంగా కట్టుకోమన్నాడు కొడుకుని పెళ్లి కొడుకుని చేస్తాడు వీళ్ళు అయ్యో వీళ్ళు అమ్మ ఎక్కడో టైం వచ్చి కోడలు వస్తానని సంబరపడతాను బాధ్యంగా కట్టి మొన్న భూపాల పెళ్ళకిదే కథ చెప్తాను బయట మీది కనుక పాయిరాలు పెడతామని పొలగాని అంటే పొలగానికి ఏమనిపించిందో భయపడి లాగులుతో పోసుకున్నాడు భయపడి వీళ్ళు అమ్మ పేరు ఏంటురా అర్ణంగా మీకు మంచి కోడలు వస్తాను నెగిన కోడలు మరుగుపడికి ఎంబడి వస్తాను నేను భాషగా ఎప్పుడు తెచ్చిళ్ళు ఈ పొలగాడు వచ్చిన వాళ్ళు తెచ్చిళ్ళు ఆ భాషగా పొలగాడు పెరుగుతాడు పెరిగింది భాషగా అరే ఎందుకంటే రాజుల ఇళ్ళల్లో మరి పల్లాకి అంటారు కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా కానీ వాళ్ళ పుట్టినరోజు పల్లాకి చేయించి మరి అదిగో ఆ వెనక అటుకుల మీద పెట్టేదాట ఆ అటుకు మీద తీసిన పల్లాకి దుమ్ము దులిపి మరి అద్దాల గవసన కప్పిళ్ళు అద్దాల గవసన ఎందుకు కప్తారు పిల్లలకు దిష్టి తగలకుండా అరే రే పెళ్లి పిల్లగాళ్ళకు జిట్టు సుక్కి ఎందుకు పెడతారు చెంపకు జిట్టు తగలకుండా కాబట్టి ఆ పిల్లగాడు ఆయన అనుకుంటాడు కాదు నాకెక్కడికి పల్లాకి ఎక్కడ చేస్తాను కోటల చెప్పుల దగ్గరనే ఉన్నది బిడ్డ ఇక ఆ కొడుకును తయారు చేసుకొని ఒక్కరు కాదు ఇద్దరు కాదు పంచ పాండవులు అయినా ఆయన నువ్వు లేక కింది కానీ ఆ కొడుకును తీసుకొని మరి నీళ్లు కూడా ముడుపు పంపినారు కదా మరి ఆ కొడుకును తీసుకొని 5 పంచ పాండవులు 5 తల్లులు అయినా వాళ్ళు అత్తలు కాదు మాయమ్మ